అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు మరొక ముఖ్యమైన అంశం మనం చర్చిద్దాం. మనందరికీ తెలుసు, నేను తమిళనాడు పాలిటిక్స్ మీద, తమిళనాడులో ఉన్నటువంటి ఎకనామిక్ పాలసీస్ మీద, వాళ్ళ వివిధ పార్టీల యొక్క సైద్ధాంతిక విషయాల మీద మనం చాలా వీడియోస్ చేసాం. మన దాంట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా తమిళనాడు అనేక వివాదాలు నడుస్తూ ఉంటాయి ఎప్పుడు ఆ తమిళనాడుతో. ఎందుకంటే ఆ సిద్ధాంత మూలాలు అలా ఉంటాయి. వాళ్ళు రాజకీయంగా కానీ లేకపోతే మరొక రకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మరొక వివాదం ముందుకు వచ్చింది. అదేంటి అంటే, తమిళనాడు అసెంబ్లీ ఒక 10 బిల్లులు పాస్ చేసింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే, ఈ యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో, ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయాలంటే గవర్నర్కి అధికారాలు ఉంటాయి. సో దీంతో ఏంటంటే, తమిళనాడు గవర్నమెంట్కి ఇది నచ్చలేదు. ప్రధానంగా స్టాలిన్కి ఇది నచ్చలేదు. గవర్నర్లు అందరూ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ని నియమించడం ఏంటి, ఇది నేను ఒప్పుకోను అని చెప్పి ఈయన ఒక 10 బిల్లులు పాస్ చేశాడు. అందులో ప్రధానంగా ఈ 12 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 12 యూనివర్సిటీలకి వీసీలని అపాయింట్ చేసే అధికారం గవర్నర్కి ఉండకూడదు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి అని చెప్పి ఆయన వెంటనే ఒక అసెంబ్లీలో ఒక చట్టం చేశాడు. చట్టం చేసి గవర్నర్కి పంపించారు. ఆర్ఎన్ రవి గవర్నర్కి పంపిస్తే, సహజంగా గవర్నర్ అధికారాలను తీసేస్తాము అని చెప్పి నువ్వే సంతకం పెట్టుంటే గవర్నర్ నచ్చదు కదా. ఎందుకంటే యూనివర్సిటీస్ అందరికీ కూడా హెడ్ ఎవరంటే వీసీస్ అందరికీ, యూనివర్సిటీ అందరికీ కూడా హైయెస్ట్ బాడీ గవర్నరే. ఆయన సూపర్విజన్లోనే జరుగుతుంది. ఏ పిహెచ్డి స్నాతకోత్సవాల్లో కానీ అన్నింటిలో కూడా ఆయనే పాల్గొంటూ ఉంటారు. ఎప్పుడైతే నీకు అధికారాలు ఉండవు, మేమే నియమించుకుంటాము యూనివర్సిటీ వీసీని అని, సో గవర్నర్కి అధికారాలు తీసేస్తూ గవర్నర్ని సంతకం పెట్టమని పంపించారు. సో దీంతో ఆయనకి నచ్చలేదు. నచ్చపోగా ఆ బిల్లుని హోల్డ్లో పెట్టారు. పెడితే చాలా నెలలు అయింది, సంతకం పెట్టట్లేదు అని చెప్పి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి, సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏం చేశారు అంటే, సుప్రీంకోర్టు గవర్నర్ కేవలం ఫిలాసఫర్, గైడ్గా ఉండాలి స్టేట్కి, కానీ బ్లాక్ చేసే వ్యక్తిగా ఉండకూడదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదో చట్టాలు చేసిందో, రాష్ట్ర ప్రభుత్వాన్ని చట్టాలు చేసే అధికారం ప్రజలు ఇచ్చారు, దాన్ని అడ్డుకునే హక్కు గవర్నర్కి లేదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును ఆమోదించాల్సిందే, ఇప్పటి వరకు ఉన్న బిల్లు ఆమోదించబడినట్టే అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఏంటంటే, సో దీంతో ఏంటంటే, ఇప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని రాష్ట్ర ప్రభుత్వమే నియమించుకునే అధికారం వచ్చింది. గవర్నర్ చేతుల్లో నుంచి ఆ పవరు తీసివేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. అంతేకాకుండా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి పంపించినప్పుడు టైం లిమిట్ ఉండాలి, అంటే స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషన్లో టైం లిమిట్ లేకపోయినా సరే భావించాల్సి ఉంటుంది. ఏ విధంగా ఒక నెల రోజుల్లోపే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేసి మీకు పంపిస్తే నెల రోజుల్లో దాన్ని ఫినిష్ చేయాలి. లేకపోతే ఇది రివ్యూ కోసం ప్రెసిడెంట్కి పంపిస్తే అప్పుడు మాత్రం 3 నెలలు తీసుకోవచ్చు. ఆ తర్వాత అయినా సరే, అంటే నెల నుంచి 3 నెలల లోపు ఈ బిల్లుల సంగతి తేల్చాల్సిందే. అంతేకాకుండా ఒకసారి రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ పంపిస్తే, అంటే ఇప్పుడు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి పంపించింది అనుకోండి గవర్నర్కి, ఆయన ఏం చేస్తారంటే లీగాలిటీ ఉందా లేదా, ఈ కాన్స్టిట్యూషనల్ చట్టాలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు కాన్స్టిట్యూషన్కి సపోర్ట్గా ఉందా లేదా, అంటే కాన్స్టిట్యూషన్తో ఏకీభవిస్తున్నాయా లేదా అని చెప్పి చూస్తాడు. దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ తిప్పి పంపిస్తాడు, ఇవి మార్చండి అని. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసి బిల్లు చట్టం చేస్తుంది. లేదు, మార్పులు చేర్పులు లేకపోతే తిరిగి అదే బిల్లుని తిప్పి పంపిస్తుంది. అప్పుడు గవర్నర్కి ఎటువంటి అధికారం లేదు వాటిని ఆపే అధికారం. ఖచ్చితంగా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్పులు చేర్పులు చేసిన రెండోసారి పంపిస్తే అది గవర్నర్ ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. సో ఈ నేపథ్యంలో ప్రొలాంగ్ గవర్నర్లకి, ఇప్పుడు మనకి పంజాబ్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో, కేరళ, పంజాబ్లో గవర్నర్లతో గొడవ అవుతుంది. అంటే నాన్ బీజేపీ స్టేట్స్లో ఏంటి అంటే, కొన్నిసార్లు ఆ గవర్నర్లతో అక్కడ సీఎంలు కానీ చట్టాలు కానీ కొంత ఇబ్బందిగా కలిగిస్తూ ఉంటాయి. అంటే సహజంగానే ఇతర పార్టీలకు సంబంధించినవి కాబట్టి వారి మధ్య సఖ్యత కలగదు. లేకపోవడం వల్ల కొన్ని బిల్లులు, ఇంపార్టెంట్ బిల్లులు అన్నీ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అది ఈ బీజేపీ గవర్నమెంటే కాదు, కాంగ్రెస్ అయితే ఇంకా ఘోరంగా చేసింది. అసలు కాంగ్రెస్ దండం పెట్టాలి, అలాంటి పనులు నేర్పించిందే కాంగ్రెస్. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏం చేసిందంటే, మనకి గవర్నర్ అనేవారు ఏంటంటే ఒక ఫిలాసఫర్, గైడ్ మాత్రమే, హీఈస్ నాట్ ఏ బ్లాకింగ్ పర్సన్, లేకపోతే బ్లాక్ చేయకూడదు, హిందర్ చేయకూడదు, అడ్డుకోకూడదు సో అని చెప్పి తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకే అత్యధికమైనటువంటి పవర్స్ ఉన్నాయి అని చెప్పి కాన్స్టిట్యూషన్ మరొకసారి
తన తీర్పుని సమర్థించుకుంది. భారత రాజ్యాంగంలో కూడా ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిన వారే లా మేకర్స్, కాబట్టి వారికి అత్యున్నతమైనటువంటి పవర్స్ ఉంటాయని మరొకసారి ఈ కేసులో రుజువైంది. ఇది ఈరోజు టాపిక్. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.